బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు జువ్వల దిన్నెలో హై టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. కాసేపట్లో ఇటు మాజీ సీఎం జగన్ జువ్వల దిన్నెలో ఆయన పర్యటనని మొదలు పెట్టబోతున్నారు. ఇటు జగన్ వస్తే మత్స్యకారుల మధ్య ఘర్షణ జరగవచ్చు. జగన్ రావద్దు అంటూ ఇటు పోలీసులు సూచనలు జారీ చేశారు. జగన్ పర్యటనకు వెళ్ళకూడదని ఇటు ఇసుకపల్లి అలాగే పట్టపుపాలెం మత్స్యకారులు తీర్మానం చేశారు. జగన్ సభకు వెళితే ₹1,00,000 జరిమానా విధిస్తామని మత్స్యకారుల తీర్మానం జరిగింది. జువ్వల దిన్నె షిప్పింగ్ హార్బర్లో ఇటు బోట్ల వ్యవహారం తేలే వరకు టీడీపీ అలాగే వైసీపీ నేతలను ఎవరు కూడా కలవకూడదంటూ ఇటు మత్స్యకారులు ఒక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమాలకు వెళ్ళకూడదని ఇటు మత్స్యకారులు తీర్మానం తీసుకున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో జువ్వల దిన్నెలో పొలిటికల్ రగడ మొదలైంది. ఇటు జగన్ సభకు వెళితే ₹1,00,000 జరిమానా విధిస్తామంటూ చెప్పుకొచ్చారు మత్స్యకారులు. టీడీపీకి చెందిన మత్స్యకారులు పెద్దలు ఒక హుకుం జారీ చేశారు. అలాగే ఎంపీ బీద మస్తాన్ రావు ఆయన సోదరులు వాళ్ళ కుటుంబ సభ్యులను పలకరిస్తే ₹1,00,000 జరిమానా విధిస్తామంటూ ఇటు వైసీపీకి సంబంధించిన మత్స్యకార గ్రామాలు ఆదేశాలను జారీ చేశాయి. ఒకరిపై ఒకరు పరస్పరం ఇలా ఒకరిపై ఒకరు హుకుం జారీ చేసుకున్నారు. మత్స్యకారులు ఇటు బోట్స్ మిస్సింగ్ కేసుకి సంబంధించి కొంత క్లారిటీ వచ్చేదాకా ఎలాంటి పొలిటికల్ మీటింగ్స్ ఎలాంటి పొలిటికల్ లీడర్స్ని కూడా కలవకూడదంటూ మత్స్యకారులు ఒక డెసిషన్ తీసుకున్నారు. మరి దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వాస్తవానికి మత్స్యకారులు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు నెల్లూరు నుంచి మా ప్రతినిధి గయాజ్ అందుబాటులో ఉన్నారు. గయాజ్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గయాజ్, చెప్పండి, అసలు మత్స్యకారుల ప్రధాన ప్రాబ్లం ఏంటి? వాళ్ళు ఎందుకు ఈ పొలిటికల్ మీటింగ్స్ కానీ లీడర్స్ని కానీ కలవకూడదని వాళ్ళు అనుకుంటున్నారు? కళ్యాణ్, కూటమి ప్రభుత్వం జువ్వల దిన్నె షిప్పింగ్ హార్బర్ ను ప్రైవేటీకరణ చేయాలన్న ఆలోచన నేపథ్యంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న మత్స్యకారులకు అండగా నిలిచేందుకు మాజీ జువ్వల రానున్నారు. ఆయన 10 గంటలకు ఇక్కడ జువ్వల దిన్నెకు చేరుకుంటారు ప్రత్యేక హెలికాప్టర్ లో. రైట్. సో మొత్తం మీద ఇటు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ జువ్వల దిన్నెలో ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి వెళ్తున్నారు. అక్కడ లోకల్ మత్స్యకారులని కలవడానికి ఆయన వెళ్తున్నారు. ఇటు షిప్పింగ్ హార్బర్ని జువ్వల దిన్నెకు సంబంధించిన షిప్పింగ్ హార్బర్ 288 కోట్ల ఖర్చు పెట్టి కట్టిన హార్బర్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటూ ఇటు వైసీపీకి సంబంధించిన నేతలు ఆరోపిస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలందరూ కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఎన్డీఏ ప్రభుత్వం 288.8 కోట్ల ఈ హార్బర్ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ముఖ్యంగా ఇటు సాగర్ డిఫెన్స్ అనే ఒక సంస్థ, ఒక ప్రైవేట్ సంస్థకి కొంత భాగాన్ని అప్పజెప్పారు. దీనివల్ల ఇటు స్థానికంగా ఉన్న మత్స్యకారులకి ఆ పోర్టులోని ఆ హార్బర్కి సంబంధించిన ప్రాంతాలు వాటికి యాక్సెస్ మత్స్యకారులకు యాక్సెస్ ఉండకుండా ఉండడం. సో ప్రైవేటీకరణ ఒక అంశం. అలాగే ఇటు తమిళనాడుకు సంబంధించిన బోట్స్ గురించి కూడా కొంత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. గయాస్, చెప్పండి, ఇటు తమిళనాడుకు సంబంధించిన ఒక 4 బోట్స్ కొన్ని నెలలుగా ఇటు పోర్ట్లోనే డాక్ చేసి ఉన్నాయి. అవి మాయమైపోయాయి అంటూ కూడా మత్స్యకారులు ఆరోపిస్తున్నారా? కళ్యాణ్, ఈ ప్రధానంగా ఏంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి జువ్వల దిన్నెకు రానున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ మత్స్యకారుల్లో 2 వర్గాలుగా ఏర్పడి ఉండేవి. కొంతమంది జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి వెళ్ళొద్దని కూడా
హుకుం జారీ చేయడం జరిగింది. ఎవరైనా వెళ్తే వాళ్లకు ₹1,00,000 ఫైన్ వేస్తామని కూడా చేయడం జరిగింది. అదే విధంగా ఇసుకపల్లి అంటే ఎంపీ బీదా మస్తాన్ రావు వాళ్ళకి సంబంధించిన ఇసుకపల్లిలో మాత్రము జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం పోతే ₹1,00,000 జుర్మానా వేస్తామని కూడా వాళ్ళు ప్రకటించడం జరిగింది. కొంతమంది మత్స్యకారులు పోవద్దని, మరికొంతమంది వెళ్లాలని ఈ విధంగా ఉంది. దీంతో ఇక్కడ హై టెన్షన్ ఏర్పడి ఉంది. ప్రధానంగా గత నెల రోజుల కిందట జువలదిన్నెలోని పాండిచ్చేరికి సంబంధించిన 3 బోట్లను చోరీకి గురవ్వడం జరిగింది. అయితే దీనికి కారణము బీదా మస్తాన్ రావు, ఎంపీ బీదా మస్తాన్ రావు అనుచరుల చేత చేయించాడనేది ఈ మత్స్యకారులు మొత్తము ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సహకరించిన వాళ్ళందరినీ కూడా కట్టేసి ఇచ్చేసిన తర్వాత బీదా మస్తాన్ రావు చెబితేనే మేము చేశామని కూడా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే ప్రధానంగా ఇది జరుగుతున్న నేపథ్యంలోనే ఈ కూటమి ప్రభుత్వం జువలదిన్నె షిప్పింగ్ హార్బర్ ను ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన ఉందంటూ కూడా ఈ వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పడం, దీంతో మరింతగా మత్స్యకారుల్లో ఒక ఆందోళన ఏర్పడింది. అయితే ఈ నేపథ్యంలోని ఈ రోజు 10 గంటలకు జగన్మోహన్ రెడ్డి జువలదిన్నె హార్బర్ చేరుకుంటారు. అక్కడ 11 గంటలకు వీళ్లతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది. అయితే కొంతమంది వెళ్ళాలని, కొంతమంది వెళ్ళవద్దని జగన్ పొగడానికి ఈ విధంగా ఒక టెన్షన్ వాతావరణం అయితే ఏర్పడి ఉంది. అయితే పోలీసులు జగన్మోహన్ రెడ్డి కార్యక్రమానికి అనుమతి ఇచ్చినప్పటికీ అయితే పోలీసులు ముందుగానే హెచ్చరించారు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, దానికోసము మీరు ఈ ప్రోగ్రాన్ని క్యాన్సిల్ చేస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రోగ్రాం ఫిక్స్ అయింది. అయితే కొన్ని గ్రామాల మత్స్యకారులు మాత్రమే వస్తున్నారు, కొన్ని ప్రాంతాల నుంచి రావడం లేదు. మొత్తం మీద చూసుకుంటే ఈ